మా ఊరి సీతయ్య ఆర్టిస్టుల పరిచయ వేదిక ఇది. యాక్చువల్ ముఖ్య అతిథులుగా చేసినటువంటి కోసూరు రత్నం గారు, శంషుద్దీన్ సార్ గారు లోపల వెయిట్ చేస్తున్నారు. ముందుగా కోసూరు రత్నం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ కమ్ టు ద డయాస్ సార్. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం చేసినటువంటి శంషుద్దీన్ సార్ గారిని మన దర్శకులు, మా ఊరి సీతయ్య దర్శకులు జనార్దన్ శివలంగి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా ఊరి సీతయ్య సినిమాకి కష్టపడి ఇష్టపడి రాసినటువంటి రైటర్, హింస లేదు సార్, చాలా ఇష్టంతో రాశాను. ఆ రాసినటువంటి వాళ్ళలో రైటర్స్ ఉన్నారు. నా పేరు కోసూరు రత్నం. నా వృత్తి విశాలాక్షి వృద్ధులాశ్రమం గొలగముడి. 120 మంది వృద్ధులు ఉన్నారు నా దగ్గర. 30 ఆవులు ఉన్నాయి. అక్కడే పూర్తిగా దానికి అంకితం అయిపోయినాను. సంతోషం. చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే చిన్న కోరిక ఉండేది. తర్వాత 7 ఛానల్ అందరికీ తెలిసి నెల్లూరులో కొన్నాళ్ళు పాటు ఆడింది, 10 రోజుల పాటు ఆడింది. మంచి సినిమా. దాంట్లో హీరోయిన్ ఫాదర్గా ఆ ప్రొడ్యూసర్ నాకు మిత్రులు కాబట్టి వచ్చారు. తర్వాత లింబో ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. దానిలో డ్యూయల్ రోల్ గారు ఇచ్చారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు. తర్వాత చెన్నై బజార్ సినిమా విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం మొదలుగూడలో ఆశ్రమంలో ఒక సీన్ ఉంటే జనార్దన్ గారు అక్కడికి వచ్చారు. అప్పుడు నన్ను చూశారంట. అప్పుడు అడిగారు, సరే సినిమాలో మీకు ఒక అవకాశం ఇస్తానా, చేస్తారని అడిగారు. తప్పకుండా అని చెప్పాను. అలానే జనార్దన్ గారు వారి గురించి చెప్పాలంటే చాలా మంచివారు. ఒక సమయస్ఫూర్తి, పలకరింపు, మంచి పలకరింపు, ఒక నిబద్ధత, ఇవన్నీ వాళ్ళని చూసాను. వాళ్ళు చూసి సరే అని చెప్పాను. తర్వాత మా ఊరు సీతయ్య అనే పేరు సినిమాకి పెట్టి తీస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. పేరు నాకు చాలా బాగా నచ్చింది. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్స్, ఒక కదలికలు ఉన్నాయి. చూసిన ప్రతి ఒక్కరు కూడా, విన్న ప్రతి ఒక్కరు, చూసిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముందు మా ఊరు సీతయ్య అనే పేరుని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, వినడానికి బాగుంది. నాకు నచ్చింది కాబట్టి నేను దానికి వారు చెప్పి నేను ఒప్పుకున్నాను. దానికి సినిమాలలో ఎంతో గొప్ప శంషుద్దీన్ గారు చాలా సినిమాలు నటించారు. ఒక సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్నారు. అతి త్వరలోనే ఇంకో సినిమాకి ప్రొడ్యూసర్గా ఉండి సొంతంగా మంచి సినిమా ఇప్పుడే చెప్పారు కదా, నాకు చాలా చాలా నచ్చింది. మంచి కాన్సెప్ట్. ఆ సినిమాను వారు తొందరగా నిర్మించబోతున్నారు. వారు మా ఊరి సీతయ్య సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా సినిమాల్లో అనుభవం ఉన్న పెద్దలు, అంటే వయసులో నాకన్నా చిన్నవారైనా కానీ అనుభవపూర్వకంగా చాలా చాలా పెద్దలు. అలాంటి వారు ఈ సినిమాకి ఉండడం అనేది కూడా అందరూ అదృష్టం. తర్వాత జనార్దన్ గారు 4వ సినిమా ఇది.
మద్రాస్ ప్రసాద్, చెన్నై బజార్, హనీ హనీ మనీస్ హనీ ఈ 3 సినిమాలు చేశారు. కానీ చేసిన ప్రతి పని సక్సెస్ కావాలని కూడా లేదు. ఓడిపోయినప్పుడే గెలుపు గురించి ఆలోచిస్తారు, కసి పెరుగుతుంది మనిషిలో. అలా ఆ 3 సినిమాల అనుభవంతో ఈరోజు నాకు జీవితమే సినిమా కావాలి, లేదంటే నేను ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చోవాలని ఒక చిన్న మాటతో వారు ముందుకు వచ్చారు. అంతే. ఈ సినిమా ఒకటే వారికి జీవితం. మనందరికీ ఏదో వ్యాపారాలు ఉన్నాయి, మనందరికీ పనులు ఉన్నాయి, మన పనులు మనం చాలా చాలా బిజీగా ఉంటున్నాం. కానీ వారికి అలా కాదు. ఒక సినిమాని నమ్ముకొని, ఆ సినిమా ఫీల్డ్ నమ్ముకొని వారు కష్టపడుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా. కానీ ఎక్కడ వారికి మంచి స్థానం దొరకలేదు. కానీ ఈ సినిమాలో వారు మంచి స్థానానికి వెళ్తారని గట్టి నమ్మకం చెబుతున్నాను. ఎందుకంటే వారు పడుతున్న కష్టం చూస్తున్నాము. ఒక్కరోజు కూడా ఈ సినిమా ప్రారంభించాలనుకున్న రోజు నుంచి ఈ రోజు ఒక రోజు ఖాళీగా లేదు. లొకేషన్కి వెళ్తారు, క్యారెక్టర్ సెంటర్కి వెళ్తారు, ఆర్టిస్టులకు వెళ్తారు. ఏం చేస్తున్నాము అని అడిగితే అన్నయ్య ఉన్నాను ఇంటికి అంటారు. వారి అన్ని చూసుకోవాలి. వారి తోడుగా గారు తోడుగా ఉన్నారు. సో వీరందరూ సహకారంతో ఈరోజు ఈ సినిమా నిర్మాణం జరగబోతుంది. ముఖ్యంగా ఇక్కడ సత్య గారు ఈ సినిమాలో హీరోగా పనిచేస్తున్నారు. ఆనంద్ గారి గురించి చాలా హోప్స్ ఉన్నాయి నాకు. మంచి సినిమా తీస్తారు. మనందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది రాబోయే రోజుల్లో. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంటనే కొత్త సినిమా కూడా వారు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నారు. కాబట్టి మీకు అందరికీ చిన్న సూచన ఇస్తున్నాను. మొట్టమొదటిగా తల్లి తండ్రి గురువు దైవం అన్న పెద్దలు, మీరు సినిమాకు వచ్చే రోజు, సినిమా ఏ రోజైతే షూటింగ్ ప్రారంభమవుతుందో బహుశా వచ్చే నెల అవుతుంది అనుకుంటున్నారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ అంటే నేను నమ్ముకున్నాను కాబట్టి, నేను విజయాన్ని చూశాను కాబట్టి, ఆ రుచిని నేను చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు సినిమాకి షూటింగ్ బయలుదేరిన రోజు అమ్మా నన్ను ఆశీర్వాదం తీసుకునండి. తల్లిని మించిన గురువు లేరు. తల్లి అంటే ఈ యావత్ ప్రపంచాన్ని మళ్ళా కదిలిస్తుందంటే దానికి తల్లిదండ్రుల ప్రేమ ఒకటే. తల్లిదండ్రులకు మించిన ప్రేమ ఎక్కడ దొరకదు. ఇది తప్పు అనుకుంటే నన్ను ఏమనుకోకండి. వాస్తవంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం అనేది చాలా చాలా గొప్ప విషయం. తల్లిదండ్రులు ఈ ఊర్లో లేకపోతే, మీ ఇంట్లోకి లేకపోతే వేరే దగ్గర ఉండే ఆ రోజు మీ ఇంటికైనా పిలిపించుకోండి, లేదా మీరైనా వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. అవకాశం ఉంటే ఇది చిన్న బిడ్డలు కొంతమంది ఉన్నారు ఇక్కడ, బీటెక్ పిల్లలు ఉన్నారు, సత్యాలు చిన్న పిల్లలు ఉన్నారు. వారందరూ కూడా మంచి భవిష్యత్తు ఇస్తుంది. తర్వాత ప్రతి ఒక్కరూ కష్టంగా సినిమా చేయొద్దు, ఇష్టంగా చేసే కంటేనే ముందుకు రండి. కష్టంగా ఏది జరగదండి. అది ఎంత కష్టమైనా కానీ ఇష్టంగా చేస్తే చివరికి మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా చేయండి, ప్రాణం పెట్టి చేయండి. అలా చేసినప్పుడే ఫలితం వస్తుంది ఖచ్చితంగా. మన సినిమా 100కి 100 వాళ్ళు గొప్ప స్థాయిలో ఆడుతుంది.
గొప్ప స్థాయిలో ఆడుతుంది, గొప్ప స్థాయిలో ఆడుతుంది, ఎందరికో ఆలస్యం అవుతుంది. జనార్దన్ గారికి ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుంది. నాకు భవిష్యత్తు, సినిమా భవిష్యత్తు నాకు అవసరం లేదండి. నా భవిష్యత్తు నాకు ఉంది. నేను ఏదైతే కోరుకుంటానో దానికోసం నేను మెట్లు వేసుకుంటున్నాను. నా శిఖరాన్ని నేను చేరుకోవడానికి. నాది వేరు, జనార్దన్ గారిది వేరు. జనార్దన్ గారికి సినిమా అంటే ప్రాణం, సినిమా అంటే పిచ్చి, ప్రపంచమే సినిమా వారికి. కాబట్టి మీరందరూ కూడా చెప్పిన సమయానికి లొకేషన్ రండి, చెప్పినట్టుగా చేయండి. 1-10 సార్లు ఆయన చెప్పే ఓపిక ఉంది, చెప్పి చేయించుకుంటారు. దానికి ఎవరు విసుక్కోకుండా చెప్పిన సమయానికి వచ్చి, తొందరలో డేట్ అయినా అనౌన్స్ చేస్తారు. చెప్పిన సమయానికి వచ్చి అందరూ ఇష్టంగా మీకు ఇచ్చిన క్యారెక్టర్ని మీరు చేస్తే ఆ సినిమాకి, ఆ క్యారెక్టర్కి న్యాయం జరుగుతుంది. సినిమా మంచిగా పండుతుంది, మంచిగా ఆడుతుంది, మంచిగా అభివృద్ధికి వస్తాయి. తర్వాత కూడా రాబోయే రోజుల్లో ఇంకో సినిమా కూడా త్వరగా తీస్తారు. నా మాట విన్నందుకు, మీరు చెప్పిన మాటని దాన్ని పాటిస్తారని నమ్మకంతో నేను బయలుదేరుతున్నాను. కాబట్టి అందరికీ ఒకసారి నా శుభాశిషులు. మీరు నాకు అందరూ చెప్పేవాళ్ళే, పెద్దవారు అంటున్నారు, పితామహులు 50 సినిమాలు అంటే 60 సినిమాలు అంటే ప్రధానంగా. సో అందరూ అనుభవం కూడా కామ్గా ఏమి తెలియదు, కామ్ చూస్తున్నారు. ఒక్క సినిమా చేస్తాను పుట్టికిలాగా మాట్లాడుతున్నారు కొంతమంది. అది చేయకూడదు ఎప్పుడు కూడా. ఎదిగిన కొద్ది వదులుతున్నారు. అన్ని సినిమాలు చేసి కూడా ఎక్కడో వెంకటేష్ సినిమాలో మూల కూర్చున్నట్టుగా రాజా సినిమాలో అలా ఆయన కామ్గా కూర్చున్నారు. వారిని చూసి మనం తెలుసుకున్నాం, వారిని చూసి తెలుసుకున్నాం. అందుకని 1 సినిమా, 2 సినిమాలు, 3 సినిమాలు, 10 సినిమాలు చేసినా కానీ మనం ఇలానే ఉండాలి. మన స్థానం ఇది కాదు. అది భగవంతుడు ఇస్తాడు. మనం లోపల ఇక్కడే ఉంటాం. మన జనార్దన్ గారి గురించి కూడా తెలుసుకోవాలి, వీరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద అనుభవశాలు అందరూ కూడా. కాబట్టి మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు లక్ష్మీధర్ గారికి, మిత్రుడు జనార్దన్ గారికి, మీరా గారికి, వెంకటేశ్వర గారికి, సత్య గారికి అందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సంతోషం. అందరికీ నమస్తే అండి. కానిస్టేబుల్ని సినిమా ఇంట్రెస్ట్ తోటి రైటర్గా ఉంది. నాకు ఇంతకుముందు స్టోరీకి డైలాగ్స్ రెడీ చేశాను. అది మేజర్ పార్ట్స్ డైలాగ్స్ నాకే ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాకి నన్ను నమ్మి మొత్తం డైలాగ్స్ నాకే ఇచ్చాడు. రాశాను, బాగా రాశాను. దాన్ని అంతకి మించి బాగా మా మిరాకల్ మీరా గారు, ముని గారు, రవి గారు, డైరెక్టర్ గారు నలుగురు ఆ డైలాగ్ ముందు బాగా తయారు చేశారు. డెఫినెట్ గా సినిమాకి పేరు వస్తుంది, పనిచేసే ఆర్టిస్ట్ కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఫ్యాక్టరీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఏది వచ్చి వెళ్ళిపోదు. మా ఫ్రెండ్స్ కిందకి అవకాశాలు మాట్లాడేదానికి కానిస్టేబుల్ అజారు దాంట్లో మంచి క్యారెక్టర్లు పడ్డాయి. డెఫినెట్ గా ఈ సినిమాతో అందరికి మంచి పేరు వస్తుంది. తక్కువ బడ్జెట్ తోటి మంచి కుటుంబాలను అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. తర్వాత అందరికీ నమస్తే అండి. జనార్దన్ గారు నెల్లూరులో మద్రాస్ బస్ స్టాండ్ అనే సినిమా తీసిన తర్వాత నెల్లూరులో మూవీస్ ఊపందుకున్నాయి. నేను
అజారున్న వీళ్ళతో కలిసి ఒక అజీర్ అనే షార్ట్ ఫిల్మ్ చేసినాము. అసలు దాంట్లో విరాగా రాసిన అవుట్లైన్ అండర్టేకింగ్ యాక్టింగ్ అంతా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళతో కలిసి ఒక ప్రాజెక్ట్ మా అద్భుత స్టూడియో అనేది రన్ అవడం అనేది చాలా ఆనందంగా ఉంది. మేము వీలైన మా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు కూడా మనం చూసినటువంటి అందరికీ నమస్కారం. ఓనరా ఆర్టిస్టులు ఎప్పుడు యాక్టివ్ ఉంటారు, నలుగురు. ఇది ఒక ప్రపంచం. సినిమా అనేది ప్రపంచం. తాగుబోతులు అందరూ ఉదయం చేస్తారు, తాగుబోతారు తాగడానికి, మాట్లాడడానికి. అదొక ప్రపంచం. ఆ సినిమా వాళ్ళందరూ ఉదయం చేస్తారు. ఇది కూడా అలాంటిదే వ్యసనం. ఇంట్లో మనం కాలాన్ని, ధనాన్ని, ఇంట్లో ఉన్న ప్రేమ అభిమానం కూడా నష్టపోతాం. ఎక్కువ టైం దీని గురించి ఆలోచిస్తాం. కాబట్టి కాకపోయినా దీంట్లో ఒక రకమైన ఒక అనుభూతి ఉంటుంది, ఆ ఫీల్ ఉంటుంది. అది లోపల ఉన్నప్పుడు తాగిపోతుడికి తెలుసు, తాగితే ఆరోగ్యం చెడిపోతుందని, డబ్బులు ఖర్చు అవుతాయి. మనకు తెలీదా సినిమా ఈ రోజున్న పరిస్థితులు ఎలా ఉందా? కానీ మనం ఒప్పుకోం. నేను కూడా ఒప్పుకోను. ఆల్రెడీ నేను మన జల్లంగి, శివలంగి, జనార్దన్ గారు దాదాపు మాది 25 ఏళ్ళ ప్రయాణం. ఇప్పుడు ప్రయాణం కాదు, ఇద్దరం కలిసి సీరియల్స్ చేసి, సినిమా సీరియల్, టీవీ సీరియల్స్ చేసి. అవును, జొన్నవాడ కామాక్షి మహేంద్ర సీరియల్ వచ్చింది, వనిత టీవీ. అది సీరియల్స్ చేశారు. అప్పుడు ఎంత కష్టపడ్డావో తెలుసు. ఎందుకంటే అప్పుడున్న డైరెక్టర్ మాకు పెట్టిన ఇబ్బందులు, ఆయన మన జనార్దన్ గారిని ఏ విధంగా వాడాలో తెలుసు. ఎందుకంటే మన షూటింగ్ ఎలా అవుతుంది, గోడ కింద కూర్చొని డైలాగ్స్ మన షూటింగ్లో అప్పటికప్పుడు ఆ విధంగా కష్టపడ్డాడు. స్పాంటేనియస్, ఫుడ్ మర్చిపోయేవాడు, అన్నీ మర్చిపోయేవాడు, ప్రపంచం అలా చేసేవాడు. అంటే కోరిక అంటే నేనేమంటానంటే కోరిక తీరకుండా చచ్చిపోతే దేయాలి జరుగుతుంది. అందుకోసం ఆ కోరిక అందువల్ల ఏంటంటే కోరిక తీరాలి. ఫుడ్ మీదకి మనం వచ్చి రెడీ చేశాము. దాన్ని కూడా జనార్దన్ పూర్తి సహకారాలు ఉండాలి. మనం కలిసి ఉండాలా. కలిసి ఇక్కడ మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. నేనేదో వాళ్ళ సినిమాలో చేస్తున్నాను అనుకుంటా. ఈ సినిమా నాది, ఈ సినిమా మంది అని పనిచేసినప్పుడే మనం అనుకున్న సినిమా తీయగలం. నేను జనార్దన్ కూడా మనం చెప్పాను, ఈసారి మనం తీయబోయే సినిమా ఈసారి పుట్టబోయే బిడ్డ చచ్చేవాడిగా ఉండకూడదు, చంపేవాడిగా ఉండాలని. ఈసారి మనం తీయబోయే సినిమా బాగా ఆడి ప్రొడ్యూసర్స్ అందరిని కూడా సంతోష పెట్టాలని, అదేవిధంగా ఆర్టిస్టులు అందరూ కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టీం అందరూ కూడా. తర్వాత రైటర్ మునీంద్ర గారు మరియు మామూలు సీతయ్య మూవీ టీంకి అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఒక సినిమాకి రైటర్ స్టేజ్ మీద నిలబడటువంటి అది సామాన్య విషయం కాదు. అది ఒక గొప్ప అదృష్టం నాకు. ఈ అవకాశం ఇచ్చినటువంటి జనార్దన్ శివలింగి డైరెక్టర్ గారికి నేను సర్వదా సహస్రత ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇటువంటి అవకాశం అంటే ఒక రైటర్ని పక్కన పెట్టుకొని నమ్మి వాళ్ళతో పనిచేయాలా, వాళ్ళని దగ్గర తీసుకొని తిరిగిపోతే నేర్పించడానికి చేయాలంటే ఓపిక ఉండాలి. ఆ ఓపిక జనార్దన్ సార్ దగ్గర చాలా ఉంది. అందరూ చెప్పారు, జనార్దన్ గారి ఉన్నంత ఓపిక, తర్వాత వచ్చి కలుపుకునే తనం, అంటే కలుపుకోలేతనం. అందరినీ రాని వాళ్ళని వచ్చిన వాళ్ళందరినీ కలుపుకుంటూ పని జరిగిపోవాలి అని. ఇంకోటి ఏంటంటే దాంట్లో విషయం లేకుండా అయితే ఏది ఉండదు. అంటే దాంట్లో పునాదం ఉండాలి అని ఆలోచించే వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శంగా ఉంది. ఇప్పుడు
ఇప్పుడు మామూలుగా వెలుగుల సినిమా అసోసియేషన్లో కానీ అంతా కూడా జనార్దన్ సార్ వాళ్ళందరినీ అన్ని యూనియన్లు కలుపుకొని బాగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం సార్. తర్వాత ఈ రైటింగ్ స్టోరీకి సంబంధించి అయితే మన స్టోరీ గురించి చెప్పాలంటే ఒక నగరవనం, ఒక ఎన్టీఆర్ పార్క్, ఒక బారా షాహీద్ దర్గా, ఒక గొల్లమూడి, ఇవన్నీ మేము తిరిగేసాం. అక్కడ పోయినప్పుడు వాటి పేరు పెడితే మాకు మా ఊరి వస్తుంది. ఎందుకంటే మేము ఆ విధంగా అన్ని రోజులు ఈ 3 నెలల జర్నీలో సార్ని మేము ఎంత ఇబ్బంది పెట్టామంటే మేము గవర్నమెంట్ టీచర్ని, రవి సార్ కూడా గవర్నమెంట్ టీచర్లతో ఉండే సమస్య ఏంటంటే ఎదుటి వాళ్ళు మేము మాట్లాడినాం. ఎందుకంటే మేము మాట్లాడే వయసు మాది, అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడే మేము విన్నాం, మేము చెప్పేది వినాలి. ఆ విధంగా సార్ మేము చాలా ఇబ్బంది పెట్టాం. మమ్మల్ని భరించినందుకు థ్యాంక్ యూ సార్. మమ్మల్ని భరించి మాకు ఎంతో నేర్పించారు, ఎలా స్క్రిప్ట్ రాయాలి, తర్వాత వచ్చి ఎలా డైలాగ్స్, అసలు సినిమా రైటింగ్ ఎలా ఉంటుంది అనేది మేము తెలుసుకున్నాం సార్ వల్ల. సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. సెట్ లోకి వెళ్తాం, యాక్ట్ చేస్తాం, కానీ దానికి ముందు వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ రైటర్స్ వాళ్ళు కథ రాసేటప్పుడు కానీ డైలాగ్ రాసేటప్పుడు కానీ వాళ్ళు పడ్డ బాధ అంతా ఇంత కాదు. ఆఖరి జనార్దన్ సార్ వాళ్ళ అబ్బాయి బాగాలేకపోతే చెన్నై హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు. అక్కడికి కూడా వాళ్ళని పిలిపించి అక్కడ కూడా స్టోరీ డైలాగ్ లేరు. ఎంత షాడిజం అసలు నాకైతే అర్థమే కాలేదు. అది సినిమా పిచ్ అనుకోవాలో షాడిజం అనుకోవాలో. అలాగా ఎన్నో కష్టాల నుంచి మా ఊరి సీతయ్య వస్తూ ఉంది. అదే నేపథ్యంలో ఓసారి సత్య ఈ సినిమాకి ఏం చేద్దామంటే, మీ ఇష్టం సార్, నేను ఎంతో కొంత హెల్ప్ చేస్తాను, అంటే 100 రూపాయలు ఒక 2 రూపాయలైనా నేను హెల్ప్ చేస్తాను అన్నట్టుగా చెప్పాను. సరే, దానికి ముందే ఈ రాము క్యారెక్టర్ అనేది నాకు వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైనా డబ్బులు తీసుకుని క్యారెక్టర్లు కానీ తీసుకున్నారా ఏంటి అనుకుంటారేమో అని. కానీ జరిగింది వేరే విషయాలు ఉన్నాయి, అది చాలా మందికి తెలియదు. నెక్స్ట్, ఈ రాము క్యారెక్టర్ ఏం సార్ నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు ఏంటి? ఇంకా చాలా మంది ఉన్నారు కదా, మీకు డబ్బులు పెట్టే వాళ్ళు ఉన్నారు, క్యారెక్టర్ చేసే వాళ్ళు ఉన్నారు, నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అంటే, బీ గ్లామర్ వాళ్ళు కావాలి నాకు, నీలాగా ఉండాలి అంటే మరీ అందంగా ఉండకూడదు, అట్లని మరీ చిల్లాలుగా ఉండకూడదు, బీ గ్లామర్ లో ఉండాలి. కాబట్టి నా స్టోరీకి నా మైండ్ లో నువ్వే సెట్ అవుతున్నావు. నేను కొంతమంది ఆయన ఫ్రెండ్స్, ఆయన అభిమానులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు శ్రేయోభిలాషులు వాళ్ళు కూడా కొంతమంది నేను అడిగాను, ఇలా సత్యాన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, మీ ఉద్దేశం ఏంటంటే, సరిపోతారు సార్, సత్య సరిపోతారు, అలాగే కొన్ని సినిమాలు కూడా చేశారు కాబట్టి యాక్టింగ్ కూడా పర్లేదు బాగానే చేస్తారు, మీరు అతన్ని పెట్టుకుంటారని వాళ్ళు కూడా సలహా ఇచ్చారు సార్కి. నేను సెలెక్ట్ అవ్వడం, అందరం కూడా ఈ సినిమా కోసం కృషి చేద్దాం, బాగా అందరూ యాక్ట్ చేసి ఈ సినిమా పేరు తెద్దాం అన్నట్టు. మన బతుకులు వస్తువుగా మనం చూసే వాళ్ళు కూడా ఎవరు ఉండరా, వచ్చే వాళ్ళకి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తెలుసు ఆ బాధలు. మనం ఇక్కడ ఊరికే పిలిచిస్తున్నాం అంటే చాలా మంది తీసుకుంటున్నారు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నేను ప్రతిసారి ఒకటే చెప్తాను, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కెమెరా ముందుకు రావాల్సిందే, యాక్టింగ్ చేయాల్సిందే, డైలాగ్ చెప్పాల్సిందే. అది చిన్న సినిమా అనేసి మనం తేలిగ్గా తీసుకోకూడదు. ప్రతి సినిమాకి ఒక వాల్యూ ఉంటుంది. ఏది మనం యాక్టింగ్ చేయండి, కెమెరా ముందుకు రాంది, డైలాగ్ చెప్పండి కుదరదు. పవన్ కళ్యాణ్ అయినా కెమెరా ముందుకు రావాల్సిందే, మనమైనా రావాల్సిందే. బడ్జెట్ లో తేడా ఉండొచ్చు కానీ కష్టంలో తేడా ఉండదు. దీన్ని అందరూ కూడా గ్రహించి ఈ సినిమాని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నిద్రలో కనేది కళ, మనలో ఉంది కళ కాబట్టే మనం ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం. దీంట్లో పోలీసులు ఉన్నారు, అలాగే టీచర్లు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, ఇక్కడ కూర్చోన్నారు. అందరిలో చాలా మంది చాలా ప్రొఫెషనల్ నుంచి వచ్చారు. కానీ అది ఎప్పుడు కొడుతుందో తెలియదు మనిషికి, సినిమా అనిపించి వదలదు. సో ఫైనల్ గా ఇప్పుడు సీతయ్యకి గురించి మాట్లాడుకుంటూ చెప్పుకోవాలి. వ్యక్తి మా షేక్ షంసుద్దీన్ గారు షార్ట్ ఫిల్మ్ చేయాలని ఉంటే ఇంకా పిచ్చోళ్ళు 7-8 దాంట్లో డైరెక్టర్ యూనిఫామ్ ఇచ్చాడు, అలాగే బుక్స్ ఇచ్చారు, మీ ముందు ఇలా నన్ను నిలబెట్టాడు.
అందులో అప్పుడప్పుడు ప్రేమ ఎక్కువ ఉంటుంది నా మీద, అడుగుతాడు అప్పుడప్పుడు, అది కానీ కనపడదు. అది మాత్రం మా ఊరు సీట్లో జరిగింది. కానీ నేను ఎప్పుడు అలగను, ఇంటి ముందు నిలబడతాను, లేకపోతే స్కూల్ ముందు నిలబడతాను. సార్ మీరు మాటిచ్చారు క్రియేటివిటీగా, ఒంటరిగా వదలొద్దు మమ్మల్ని అందరినీ, మీరు దగ్గరుండి మాత్రం తప్పకుండా మన లొకేషన్ అన్నింటిలో కూడా మీరు మాకు ముందుండి మమ్మల్ని నడిపించండి. వెనక నేను మైక్ పట్టుకొని వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పటికీ ఈ కట్టె కాలేంత వరకు మిమ్మల్ని వదలదు. అలాగే కోసూరు రత్నం గారు ఇందాక చెప్పాడు ఆయన, చెన్నై బజార్ టైంలో నేను లొకేషన్ కావాలి, ఎక్కడికి ఆ లొకేషన్ అని నేను అక్కడికి వెళ్ళాను. ఓకే, ఆ లొకేషన్ బాగుంది, నచ్చింది, పర్లేదు చేశాను. ఏం కానీ ఒక్కసారి చూడంగానే నాకు వెంటనే నేను మహానుభావుడులా కనపడ్డాను. అలా చేస్తాను, అప్పుడే అక్కడ చేపించాను. ఆయన గురించి రేపు మనం చూసినప్పుడు అర్థమవుతుంది సీత అయినందుకు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అని. ఎస్వి రంగారావు గారి ఫ్యూచర్స్, నేను ఆయనకి వీరాభిమాని. అందరూ ఎన్టీఆర్ గారికి అభిమానులే, నేను అభిమాని. నేను పిల్లల్ని ఏంటి వాళ్ళిద్దరికి అభిమాని. నాకు ఎస్వీఆర్ ఇష్టమా ఎన్టీఆర్ ఇష్టమా అంటే నాకు ఎస్వీఆర్ ఇష్టం. అంటే నేను అంత వీరాభిమాని ఆయనకి. ఆయన ఫీచర్స్ కనపడ్డాయి. ఆ తర్వాత ఒక మాట ఇచ్చాడు, ఇప్పుడు ఆయన అందరు ముంచాడు. తర్వాత రాము చెప్పాడు కదా, డీ గ్లామర్ ఎవరైనా నవ్వుతారు. డీ గ్లామర్ లో కావాలి నాకు ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు మనోడు సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే వెంకటేశ్వర్లు, జగ్గారెడ్డి అంటే మీ తమ్ముడు, మీ మిస్సెస్ కూడా వచ్చున్నారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఒక క్యారెక్టర్ కూడా తీసేసేది కాదు. జూనియర్ ఆర్టిస్టులు ఎవరు లేరు, ఓన్లీ అందరం కలిస్తేనే సినిమా. చేయబోతున్నాను. కోసూరు రత్నం గారు సీతయ్య ఆయన వెళ్ళారు కాబట్టి, రాము గోలేటి సత్య సెకండ్ అంటే సీతయ్య, ఈ రాము అనే వాళ్ళు ఇద్దరు కథలో ప్రధాన పాత్రలు పోషిస్తారు. ప్రధాన పాత్రలు పెట్టుకోవచ్చు కదా, మమ్మల్ని కూర్చోలో కూర్చోబెట్టేసి గారు అనుకోబాకండి, అందరూ చాలా ఇంపార్టెంట్. తర్వాత జగ్గారెడ్డి విలన్ ఉన్నాడు, నాన్న క్యారెక్టర్. బ్రహ్మ శ్రీధర్ గారు మన నెల్లూరు, బ్రహ్మ వెంకటరాజు శ్రీధర్ అన్న నెల్లూరు వీళ్ళ నాన్న. తర్వాత ఈయనకి ఒక అన్న ఉన్నాడు, ఆయన పేరు దుష్యంత్ రెడ్డి, బిరకల్ సుభాష్. అట్లా వెళ్ళండి, కొంచెం ఫ్రేమ్ దాకా వెళ్ళండి, మిమ్మల్ని ఫ్యామిలీ చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే వీళ్ళ ఫ్యామిలీ. తర్వాత వీళ్ళకి ఒక రైట్ హ్యాండ్ ఉన్నాడు జగ్గారెడ్డి, గౌడే ఆయన, బసిరెడ్డి బుల్లెట్ కిషోరా, బుల్లెట్ కిషోర్ ఫ్యూచర్ అనేది సభ కాదు, మహేష్ సభ లాంటి మన మామూలు చెప్తే ఆయన. జగ్గారెడ్డి నువ్వు ఏం చెప్తానన్నా, నాకు ఇది కట్ చేపిస్తాను. అదే మన ఇద్దరికి కట్టుబాట్లు అయ్యాయి కదా, నాకు కొంచెం తగ్గిస్తానండి. ఆయనకి రైట్ హ్యాండ్ మీరు అట్టుకోండి. ఈ రెడ్డి గారికి ఆయన కూడా రెడ్డి, బసిరెడ్డి రైట్ హ్యాండ్ ఉన్నారు. మనం ఎక్కడే డిసైడ్ చేస్తుంది. వాళ్ళు ఫ్రేమ్ లో చూడడానికి కొత్తలా ఉన్నారా, పాతలా ఉన్నారా, చూస్తే బాగున్నారా అనేది నా సెలక్షన్ అర్థం కావాలి మీకు. అలాగే వీళ్ళకి ఇదంతా రెడ్డిపాలెం వచ్చి జోడిపాలెంలో సుబ్రహ్మణ్యం ఉన్నాడు వీళ్ళకి. తర్వాత సుభాష్ ఖాన్ నుంచి వెంకటేశ్వర్కి కానీ ఈయనకి ఆల్రెడీ గడ్డ ఉంది, అయ్యా గడ్డాలు పెంచాలని. సో వీళ్ళ క్యారెక్టర్ తర్వాత మీ క్యారెక్టరైజేషన్ భోజనం అయిన తర్వాత మనం కూర్చొని ఏంటి అనేది మాట్లాడకుండా కథ కూడా చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చినందుకు కూర్చోండి. తర్వాత వాళ్ళు ఎవరు, నాయుడు ఫ్యామిలీ. శ్రీకాకుళం నుంచి కదా చెప్పండి. వెంకీ కొల్లిబోలు, గల్లీ గ్యాంగ్స్టర్ డైరెక్టర్. ఒకసారి డైరెక్షన్ మీదకి రావాలి. ఇప్పుడు వరకు మన జిల్లాలో లేకుండా ఒక చిన్న ఆలోచన సార్. నిన్న ఎన్సీఏ మీటింగ్ జరిగినప్పుడు, జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు మన మద్రాసు బస్టాండ్ గురించి దగ్గర 5-6 మంది మద్రాసు బస్టాండ్ ముందు, మద్రాసు బస్టాండ్ తర్వాత అని నెల్లూరు ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నారు. ఈ పదాల సాక్షిగా, నేను నమ్మిన అమ్మానాల సాక్షిగా, మా ఊరు సీతయ్య తర్వాత, మా ఊరు సీతయ్య ముందు అని నేను గట్టిగా చెప్తున్నాను. నెల్లూరు ఫిల్మ్